మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కర్ణాటక మాజీ డీసీపీ ఓం ప్రకాష్ హత్యకు గురి కావడం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే దీనిపైన పోలీసులు సీరియస్గా విచారణ ప్రారంభించారు. బెంగళూరులోని తన నివాసంలో ఓం ప్రకాష్ హెచ్ఈఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నారు. ఆయన నిన్న సాయంత్రం అంటే ఆదివారం 4 గంటల తరువాత రక్తపు మడుగులో పడి ఉన్నారని ఆయన భార్య పల్లవి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే పల్లవి ఐపీఎస్ అధికారుల గ్రూప్లో తన భర్తను చంపినట్లు కూడా మెసేజ్ చేసి వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మాజీ డీసీపీని గుర్తించారు. అప్పటికే ఆయన విగతజీవిగా మారిపోయారు. వైద్యులు వచ్చి చూసి ఆయన ప్రాణాలతో లేరని వెల్లడించారు. దీంతో పోలీసులు బాడీని పోస్టుమార్టానికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మాజీ డీసీపీ కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ డీజీపీకి ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని రోజులుగా ఆస్తి వివాదాలు ఉన్నట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో భార్య పల్లవి, కూతుళ్లు కలిసి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఓం ప్రకాష్తో గొడవలకు దిగారట. అంతేకాకుండా తన యావదాస్తిని తన బంధువుల పేరిట రాస్తానని మాజీ డీజీపీ భార్యను వేధించేవాడట. అంతేకాకుండా కొడుతూ దాడులకు కూడా పాల్పడేవాడట. దీంతో అప్పటికే ఆయన భార్య పల్లవి స్కిజోఫీనియా అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ ఒత్తిడిలో భర్త పైన ఆదివారం నాడు కారం పౌడర్ చల్లి పొదునైన సీసాను పగలగొట్టి దాంతో దాదాపు 16 సార్లు కసి తీరా పొడిచినట్లు విషయం బయటపడింది. భర్తను హత్య చేసిన తరువాత కూడా పల్లవి ఒక ఐపీఎస్ భార్యకు వీడియో కాల్ చేసి మరీ చూపించారట. దీంతో పోలీసులు ఆ ప్రదేశంలో ఉన్న కారం పొడి మొదలైనవి పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తును ప్రారంభించారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.